బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీల కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి నివాసంతో పాటు కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. డిఎస్ఆర్ గ్రూప్ లో రంజిత్ రెడ్డికి పార్ట్నర్షిప్ ఉంది. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్తో పాటు చెన్నై, బెంగళూరులోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో గడిచిన 5 ఏళ్ల పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇక హైదరాబాద్ లోని డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం డిఎస్ఆర్ గ్రూప్ కి సంబంధించి కార్యాలయాలు అలాగే వీటికి సంబంధించి లింకులు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లల్లోనూ కూడా సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోదాలు ఎంతవరకు వచ్చాయి? ప్రియా, ఉదయం నుంచి సుమారు 7 గంటల నుంచి కూడా ఐటీ అధికారులు డిఎస్ఆర్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ డైరెక్టర్స్ అలాగే వారికి సంబంధించిన పార్ట్నర్స్ ఇళ్లను ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అలాగే ఇటు బెంగళూరు, నెల్లూరు, ఏపీ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్లోని న్యూ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాము. ఇక్కడైతే మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో రంజిత్ రెడ్డి నివాసంలో ఉదయం 7 గంటలకు ఐటీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రస్తుతం అయితే ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. రంజిత్ రెడ్డి ఇళ్లలో అలాగే కార్యాలయాలను కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్లో భాగస్వామ్యంగా ఉన్నారు రంజిత్ రెడ్డి. అలాగే డిఎస్ఆర్ గ్రూప్లో ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డితో పాటు వారి ఇళ్లలో సోదాలతో పాటుగా సీఈఓ సత్యనారాయణ రెడ్డిలోనూ కూడా కార్యాలయాలను కూడా సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్లోని అలాగే సూరారంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సిఆర్పీఎఫ్ బలగాల నడుమ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అంటే ఏకకాలంలో 10 చోట్ల హైదరాబాద్తో పాటుగా నెల్లూరు, బెంగళూరు, ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ చెల్లింపుల విషయంలో భారీగా అవకతవకలు పాల్పడ్డారన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని గడిచిన 5 ఏళ్లలో పన్నుల చెల్లింపు విషయానికి సంబంధించి కూడా ట్రాన్సాక్షన్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. భారీగా అవకతవకలు జరిగాయి ట్యాక్స్ చెల్లింపుల విషయంలో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఐటీ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో మాత్రం ఉదయం 7 గంటలకు వచ్చారు ఐటీ అధికారులు. ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్లో రంజిత్ రెడ్డి భాగస్వామిగా ఉన్నాడు. ఇతనితో పాటుగా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అలాగే సీఈఓగా ఉన్నారు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరైతే కొనసాగుతున్నారో వారి ఇళ్లలోనూ వారి బంధువుల ఇళ్లలోనూ కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గడిచిన 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం డిఎస్ఆర్కి సంబంధించి ఎక్కడైతే అవకతవకలు జరిగే ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అనేది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గడిచిన 5 ఏళ్లలో వీరు చెల్లించిన ఆదాయము అలాగే ట్రాన్సాక్షన్స్, పన్నులకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆధారాలు, చార్టెడ్ అకౌంట్ సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 2 టీమ్స్ వచ్చాయి. ప్రస్తుతం రంజిత్ రెడ్డి నివాసంలో ఇంకా ఐటీ సోదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రియా, కిరణ్, అయితే ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో ప్రధానంగా అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి కదా, అసలు ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? అంటే ప్రస్తుతం అయితే 5 సంవత్సరాలకు సంబంధించిన ట్యాక్సేషన్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయి అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టికి వచ్చింది. వీరు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన చెల్లింపుల విషయంలో పన్ను ఎగ్గొట్టేయడంతో పాటుగా 5 సంవత్సరాలకు సంబంధించి కూడా ట్యాక్సేషన్ సంబంధించి చెల్లింపులు సరిగా చేయలేదనేది ఆరోపణ. వాటికి సంబంధించిన ఆధారాలు ఐటీ శాఖ అధికారులకు అందాయి కాబట్టి జీఎస్టీ నుంచి అలాగే ప్రస్తుతం ట్యాక్సేషన్ సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వివిధ బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం డిఎస్ఆర్ గ్రూప్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్తో పాటుగా అలాగే సీఈఓ నివాసాల్లోనూ వీరి కార్యాలయాల్లో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 20 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలోనూ ప్రస్తుతం మనం ఉన్న
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సో వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు ఏ విధంగా పన్ను ఎగ్గొట్టారు, అలాగే ఎంత మేర వీరు పన్ను ఎగ్గొట్టడం జరిగింది, చెల్లింపులు ఏ విధంగా చేశారు, అలాగే 5 ఏళ్లకు సంబంధించిన డేటా ఏ విధంగా ఉంది, వీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత జీఎస్టీ ఏ విధంగా ఎడుతున్నారు. సో ఇదన్నీ కూడా ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందాయి. సో వారు వివిధ బృందాలుగా ఏర్పడి తెల్లవారుజాము నుంచే దాదాపు 20 ప్రాంతాల్లో ఇటు నెల్లూరులోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను, తెలంగాణ వ్యాప్తంగా కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా కూడా ఉదయం 7 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. 2 బృందాలు ఏర్పడి ప్రస్తుతం 2 టీమ్స్ అయితే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నారు. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ సంబంధించిన డైరెక్టర్స్, కార్యాలయాల్లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరైతే ఈజీయూ ఉన్నారో వాళ్ళందరి నివాసాలను కూడా ప్రస్తుతం ఈ రైట్స్ అనేటివి కొనసాగుతున్నాయి. సో ట్యాక్సేషన్ సంబంధించి చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి, వాటి వివరాలు, అలాగే ఎంత మేర పన్ను ఇంకా రావాల్సి ఉంటుంది అన్నీ కూడా వేరేజీ వేసుకొని ఈ రైట్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.